హలో అండ్ వెల్కమ్ టు స్కిల్ స్పార్క్ ఇండియా బై సెమ్స్. మనం చాలా కథలు వింటూ ఉంటాం. కొన్ని కథలు చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటాయి, కొన్ని కథలు సస్పెన్స్ థ్రిల్లర్స్ ఉంటాయి, కానీ కొన్ని కథలు జీవితంలో మంచి పాఠం నేర్పిస్తూ ఉంటాయి. ఈరోజు మనం ఒక ఇంట్రెస్టింగ్ కథ, ఒక చిన్న పిట్ట కథ విందాం. ఆ పిట్టకి ప్రాబ్లం వచ్చినప్పుడు, ఆ పిచ్చుకి ఆ ప్రాబ్లం వచ్చినప్పుడు ఆ ప్రాబ్లమ్ని అది ఎలా ఫేస్ చేసింది, మిగతా అందరితో పోల్చినప్పుడు తను ఏ విధంగా ఆ ప్రాబ్లమ్ని అడ్రస్ చేసిందో చూద్దాం. ఆ కథ చూసిన తర్వాత ఆ కథలో నుంచి మనం తెలుసుకోవాల్సినటువంటి ఇంపార్టెంట్ నీతి ఏంటో మనం గ్రహిద్దాం. కొన్ని కథలు మన చెవులతో కాదు, మన మనసుతో వింటాం. ఇది కూడా అలాంటిదే. ఒక చిన్న పిట్ట గురించి, ఒక పెద్ద ధైర్యం గురించి. ఒకప్పుడు చాలా ప్రశాంతంగా ఉన్న ఒక అందమైన అడవి. పచ్చని చెట్లు, చిలిపి పక్షుల కిలికిలలు, జంతువులు ప్రశాంతంగా జీవిస్తున్న ఆ ప్రదేశం. అన్ని నిశ్శబ్దంగా సుఖంగా సాగిపోతున్న రోజులు. అంతలో ఒక్కసారిగా ఆకాశం చీలినట్టయింది. మెరుపు పడింది. క్షణాల్లోనే అడవి మొత్తం మంటల్లో చిక్కుకుపోయింది. మంటలు వేగంగా వ్యాపించాయి. తోడేళ్లు, ఎలుగుబంట్లు, ఏనుగులు అందరూ భయంతో పరుగులు తీశారు. అంతే, ఇక అంతా అయిపోయినట్టే. ఈ అడవిని ఎవ్వరూ రక్షించలేరు. కాని అదే అగ్నికాండ మధ్యలో ఒక చిన్న పిట్ట నిలబడి ఉంది. తన గూడు కాలిపోతూ ఉండడం, ఇతర పక్షుల గూళ్లు నాశనమవుతుండటం అవి చూస్తూ ఆమె కళ్లలో నీళ్లు తిరిగాయి. జంతువులన్నీ భయంతో పరుగులు తీశాయి. ఆ చిన్న పిట్ట మాత్రం ఒక నిర్ణయం తీసుకుంది. నేను ఏదైనా చెయ్యాలి. ఆమె నేరుగా నదీ తీరానికి ఎగిరింది. తన చిన్న ముక్కుతో ఒక్క నీటి చుక్క తీసుకుంది. మళ్లీ ఎగిరి వచ్చి ఆ మంటల మీద వేసింది. ఒక్క నీటి చుక్క, అంతే. ఆ పిట్ట ఆగలేదు. ఆ పొగలో ఉక్కిరిబిక్కిరి అవుతున్నా, మంటల వేడి తట్టుకోలేకపోయినా ఆమె మళ్లీ నదీ తీరానికి వెళ్ళింది. ఒకసారి కాదు, మళ్లీ ఇంకోసారి. అది చూసిన జంతువులు మళ్లీ నవ్వాయి. ఇంకొన్ని తల ఊపుతూ అన్నాయి, ఇప్పటికే చాలా ఆలస్యం అయ్యింది, ఇప్పుడు ఏం చేసినా ఉపయోగం లేదు. అప్పుడు ఆ చిన్న పిట్ట నెమ్మదిగా కాని ధైర్యంగా చెప్పింది, ఇది నా అడవి, నేను ఇలా వదిలేసి వెళ్లను. ఆ మాటలు పైనుంచి చూస్తున్న ఒక పాత గద్ద చెవిలో పడ్డాయి. గద్ద అడిగింది, నీకు తెలుసు కదా, నువ్వు ఒంటరిగా ఈ మంటలు ఆపలేవని. పిట్ట చిరునవ్వుతో చెప్పింది, నాకు తెలుసు, నేను ఒంటరిగా ఈ మంటలు ఆపలేనని. కాని నేను చూస్తూ నిలబడలేదని నువ్వు తెలుసుకోవాలి. ఆ మాటలు గద్దను ఆలోచింపజేశాయి. ఆ గద్ద నెమ్మదిగా పైకెగిరింది. ఆకాశం వైపు చూసింది. అంతలోనే ఆకాశం ముసురుకుంది. చూస్తుండగానే భారీ వర్షం కురిసింది. మంటలు మెల్లగా ఆరిపోయాయి. అడవి కాపాడబడింది. కొద్ది రోజుల తర్వాత అడవి మళ్లీ పచ్చగా మారింది. అప్పటి వరకు నవ్విన జంతువులే ఇప్పుడు ఆ చిన్న పిట్టను గౌరవంగా చూశాయి. అందరికీ అర్థమైంది, అసలైన బలం నా సైజులో కాదు, నా కండల్లో కాదు, ఆత్మవిశ్వాసంతో పడిపోకుండా నిలబడటంలో ఉంటుందని. కాబట్టి ఎప్పుడైనా నీ ప్రయత్నాన్ని చూసి ఎవరైనా నవ్వితే ఆ చిన్న పిట్టని గుర్తుపెట్టుకో. ఒక చిన్న ధైర్యం, ఒక చిన్న ప్రయత్నం మొత్తం ప్రపంచాన్నే మార్చగలదు అని. చూశారు కదా, ఆ అడవి అంతా తగలడిపోతున్నప్పుడు మిగతా జంతువులన్నీ భయపడి పారిపోతూ ఉంటే ఒక్క మన పిచ్చుక మాత్రం, ఈ స్థానం నాది, ఈ అడవి నాది, నేను దీన్ని వదిలి ఎక్కడికి పోను అని తన వల్ల ఆయన చిన్న ప్రయత్నం తను చేయడం మొదలుపెట్టింది. ఒక్క నీటి చుక్క. ఆ ఒక్క నీటి చుక్కతో ఏమీ జరగదు. తనకు ఆ విషయం తెలుసా తెలీదా అని పక్కన పెడదాం. పక్క జంతువులన్నీ వచ్చి హేళన చేసిన తర్వాత కూడా తను స్థిరంగా నిలబడి ఒక సమాధానం చెప్పింది. నా వల్ల అవుతుందా అవ్వదా అన్నది మ్యాటర్ కాదు, నేను ఈ పరిస్థితిని వదిలి పారిపోయానా లేదా, లేకపోతే నేను నిలబడ్డానా అన్నదే చాలా ఇంపార్టెంట్. ఆ పరిస్థితుల్ని ఫేస్ చేయడానికి తను స్థిరంగా నిర్ణయం తీసుకుని ఆ క్లిష్ట పరిస్థితుల్లో తను ఫైట్ చేయడానికి డిసైడ్ చేసుకుంది. మనలో చాలా మందికి ఈ ప్రాబ్లం వస్తుంది. మనకు ఒక ఇబ్బంది వచ్చినప్పుడు ఆ ఇబ్బందికి ఫేస్ చేయడానికి మనం కొంతమంది కన్ఫ్యూజ్ అవుతాం, కొంతమంది భయపడి పారిపోతాం. ప్లీజ్ రిమెంబర్ మై డియర్ ఫ్రెండ్స్, ఒక ప్రాబ్లం వచ్చినప్పుడు ఆ ప్రాబ్లంని ఫేస్ చేయడానికి మనకు కావాల్సింది బలం కాదు, లేకపోతే డబ్బు కాదు. ఆ ప్రాబ్లంని ఫేస్ చేయడానికి మనం స్థిరంగా నిలబడి ఆ ప్రాబ్లంని ఎదుర్కొనేటటువంటి ధైర్యం కావాలి, ఆ మనోనిబ్బరం కావాలి. ఎప్పుడైతే నువ్వు ఆ మనోనిబ్బరంతో ఫైట్ చేయడానికి డిసైడ్ చేసుకుంటావో
ఎప్పుడైతే నువ్వు నిలబడి ఆ పరిస్థితుల్ని ఎదుర్కోవడానికి ప్రయత్నం చేయడం మొదలు పెడతావో ప్రకృతిలో ఉన్నటువంటి అన్ని పంచభూతాలు నీకు సహకరిస్తాయి. ఎందుకంటే ఆ స్టోరీలో ఒకసారి మీరు గుర్తు చేసుకోండి, ఆ పెట్టే ప్రయత్నం స్టార్ట్ చేసినప్పుడు అన్ని అవహేళన చేసినా తన ప్రయత్నాన్ని తన స్థిరంగా నిలబడి కంటిన్యూ చేసింది. అప్పుడు సడన్గా వర్షం వచ్చి ఆ మొత్తం మంటనే ఆపింది. ఇది ఒక చిన్న కథే అయి ఉండొచ్చు, ఇది చాలా ఒక పిట్ట కథలా అనిపించి ఉండొచ్చు, కానీ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ మనం ఈ లెసన్లో ఈ స్టోరీలో నుంచి నేర్చుకోవాల్సింది ఏంటంటే, ఇలాంటి పరిస్థితి మీకు మీ జీవితంలో ఎదురైనప్పుడు, ఒక ఎగ్జామ్ ఫెయిల్ అవ్వడమో, లేకపోతే ఒక మనీ గురించి ప్రాబ్లం రావడమో, ఏదైనా రావచ్చు రేపొద్దున, అలాంటి పరిస్థితిని మీరు ఎదుర్కొని ఎప్పుడైతే స్థిరంగా నిలబడతారో, ఎప్పుడైతే ఆత్మనిర్భరంతో ఆ సిచ్యువేషన్ని ఫేస్ చేయడానికి మీరు ప్రయత్నం చేస్తారో తప్పకుండా గెలుపు మీకు వరిస్తుంది. ఈ స్టోరీని మీరు చూశారు కదా, ఇది మీ మనసుకి హత్తుకున్నట్లయితే, ఇది మీకు ఉపయోగపడింది అనుకున్నట్లయితే, ఇలా ఈ స్టోరీలో నుంచి ఇన్స్పిరేషన్ తీసుకోగలిగినటువంటి మీ ఫ్రెండ్స్ ఉన్నట్లయితే దయచేసి ఈ వీడియోని మీరు అందరూ మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, తప్పకుండా లైక్ చేయండి. ఈ వీడియోలు తయారు చేయడానికి నేను పడుతున్నటువంటి కష్టం మీకు కనుక నచ్చినట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని ఎంకరేజ్ చేయండి. థ్యాంక్ యూ ఎవ్రీవన్. సైనింగ్ ఆఫ్, మీ నరసింహ.